హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా చెల్లి పెళ్లి వీడియో అని చెప్పాను కదండి. సో పోయినసారి నేను పెళ్లి కూతురు పెళ్లి వీడియో పెట్టాను కదా. ఇప్పుడైతే అప్పగింతలు, ఇంకా మా ఇంటికాడ మలత రోజు డిన్నర్ ఎక్కువ వీడియో లేదులేండి. అప్పగింతలు, డిన్నర్, ఇంకా భరత్ డిన్నర్ తర్వాత మా ఇంట్లో ఇంకా దావత్లు ఉంటాయి కదా, చిన్నిందులు అవన్నీ. ఇంకా అదంతా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మళ్ళీ అమ్మవారి కాడ తీసుకువెళ్ళడం, అదంతా సంప్రదాయాలు ఉంటాయి కదా. అవన్నీ మీకు మళ్ళీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట, పార్ట్ 3లో. సో పార్ట్ 1 పెళ్లి కూతురు, పార్ట్ 2 పెళ్ళి, పార్ట్ 3 ఇంకా డిన్నరు తర్వాత కార్యక్రమాలు అనమాట. సో అవన్నీ చూసేద్దాం ఇప్పుడు. మేము ఏమేం చేస్తామన్న సంగతి అదంతా ఉంటుంది. సో చాలా ఎంజాయ్గా ఉంటుంది ఈ వీడియో గిట్ట, చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం చూసేయండి ఫుల్గా, చాలా బాగుంటుంది. సో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే పార్ట్ 2లో చెప్పాను కదా, అప్పగింతలు అక్కడ ఇచ్చేసాం అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇచ్చేసాం. ఇంటికైతే తీసుకొచ్చాం, ఇల్లు చూసుకొని వెళ్ళాలి కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. సో డిష్ అయితే తీస్తున్నారు అనమాట. డిష్ తీసి ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని ఇంట్లోకి తీసుకొస్తారు. సో ఈ పార్ట్ గిట్ట చూసేది చాలా బాగుంటుంది. బ్లాక్ పెట్టచ్చు, నాకు బ్లాక్ స్మెల్ మానేస్తుంది కదా, స్వీట్ స్మెల్ వస్తుంది, మంచిగా నాకు ఇప్పుడు చూస్తే బాగా అనిపిస్తుంది. బాగా చూస్తే ఏడుస్తా అనిపిస్తుందా? ఏడుస్తా ఫుల్గా భయం అయితే బాగాలేదు. నీకైతే భయం. మమ్మీ వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి దిష్టి తీసాక అలా పైసలు పెట్టాలన్నమాట. దాన్ని ఏమంటారు, కట్నం అనమాట. కట్నం పెట్టాలి. సో ఈ పెళ్ళిలో పెళ్లి పూర్తయ్యే వరకు ఇలా కట్నాలు పెట్టే ఉంటాయి, అది మీకు తెలుసుగా. పెళ్లి కూతురు కాడ పెళ్లి కొడుకు వాళ్ళు వసూలు చేసుకుంటారు, పెళ్లి కొడుకోలు కాడ పెళ్లి కూతురు వాళ్ళు మేము వసూలు చేసుకుంటాం అనమాట. అలా దిష్టి తీసాక అలా పైసలు పెట్టాలి అదనమాట. అలా కట్నం పెడతారు అనమాట. ఎంతో అంత 500, 1000 అలా పెట్టాలి. అలా మరదళ్ళు అట్లా చాలా మంది వసూలు చేసుకుంటారు. మా తమ్ముడు వాళ్ళ గిట ఆయన చెప్పులు దాచిపెట్టి పెళ్లి కొడుకు 1000 రూపాయలు వసూలు చేశారు. సో అలా ఏదో ఒకటి చేస్తూ ఇలా కట్నాలు తీసుకుంటారు. అందరి దాంట్లో ఉంటుంది కదా ఇది. సో అదే డిష్ చేశాక తీసుకుంటారు అనమాట, మీకు చెప్తున్నాను. ఇప్పుడు పేరు అడిగితే మనీ తీసుకుంటారు. సో చూద్దాం ఇప్పుడు. దొబ్బేసారు బెడ్. పేర్లు అడగంటే దాదా అంటారు. ఏమన్నా కాదు, పేరు ఇంటి పేరు కాదు, పేరు ఓహో చెప్తేనే నీకు తెలుసా? చదవరా? మా అందరు కొత్తనే పెళ్ళేది. రమ్య మీరేం పెట్టిరాదు, ఈయననే సెలెక్ట్ చేసుకున్నా. నా భార్య వచ్చాము, దారి వల్ల లోపలికి వచ్చాము. రమ్య రమ్య మ్యాక్ తెచ్చుకోండి. ఆమె ఎవరు? రమ్య అంటే నా భార్య. సాలే కానీ బాగా చెప్పు గట్టిగా. నువ్వెవరమ్మా? ఆయన పేరు నీ పేరు ఏమిటి పేరు అడుగు. మీ ఇంటి పేరు ఏంటిదని చెప్పు. గుజ్జరి రమ్య. గుజ్జరి రమ్య. మురళి మురళి చెప్పరాదు గట్టిగా చెప్పు. మురళి కలిసి వచ్చాం. కుడికాయలు పెట్టండి ఇద్దరు. కుడికాయలు పెట్టండి. మా తమ్ముడు మరదల కోసం వచ్చా. అట్లా చెప్పొద్దు, మరదలు రమ్య. నేనా వాళ్ళ ఆడబిడ్డండి. మీ పేరు? మా పేరు నాకు తెలియదు. మీ పేరు చెప్పాలి. లోపలికి రాకుండా ఇక్కడ కూర్చుంటా. ఏం లేదు ఇప్పుడు, ఏం లేదు. మీ అబ్బాయి మా అబ్బాయి వచ్చి మీ అమ్మాయి వచ్చింది. అవసరం లేదు ఇంకా.
నేను నా భార్య వచ్చిన నా భార్య హలో బావా తాళం చేయి బావా ఓ బావా బావా తాళం చేయది ఎవరు లేదు తాళం చేయ కావాలి ఏది లేదా ఆడ చూసినా నేను ఆడ ఇంటిది బయట లోపలిది లోపల సబ్బు పెట్టేదాన్ని పెట్టినా లోపల సబ్బు బాత్రూమ్ సబ్బు పెట్టే చర్య పై పై కొంచెం నీకు నేను కొంచెం వేసా వీరేది ప్లీజ్ షుగర్ వేసా పేరు నీకే ఇంకా స్టార్ట్ ఏం కావాలి ఇందాక చూడాల్సి ఒక వీడియో తీస్తా చూద్దు ఇప్పుడు ఇంటికన్నా కనుకుంటే తెప్పగల అమ్మమ్మ కడుపు రాయి చలి కడుపు కలగడిగింది లావణ్య లావణ్య రా లావణ్య కడుపు ఇట్లా చిటికేయాలి కూర అట్లా ఇష్టమా కొంచెం ఇంకొంచెం ప్లీజ్ ఎందుకు బస్సులో వస్తాం తర్వాతకి
మధ్యలో ఉంటుంది ఓపెన్ అవే నువ్వు పోతున్నావు కదా లక్ష్మి, నువ్వెందుకు ఇస్తున్నావు? కిల్లెంబడే పోతుంటివి, కిల్లెంబడి పోనలేరు అండి, కానీ కిల్లెంబడి వేయలేదు. లైట్ ఎట్లా దింపుకుండే ఎల్పి వచ్చేసింది. కలిగిస్తుందా ఉందా నెంబరు? సంతోషించండి.
భరత్ అయితే అయిపోయిందండి నైట్ 1 వరకు. సో మార్నింగ్ మేము ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తున్నాం అనమాట పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి. సో డిన్నర్కి అందరం బస్సులో వెళ్తున్నాం. పెళ్లి కూతురు అయితే వెళ్ళిపోయారు కదా. సో ఈ డిన్నర్ అనమాట. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది, ఇంట్లోంచి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. సో అక్కడ మేము వెళ్ళంగానే భోజనాలు చేసాము. ఇంకా నిజం చెప్పాలంటే డ్రెస్సులు మార్చుకునే అంత టైం గిట్ట లేదనమాట. ఏ డ్రెస్సులతో వెళ్ళామో ఆ డ్రెస్సులతో ఉన్నాము అందరము. ఇంకా మార్చుకోలేదు. నేను ఇంకా ఏమంటారు వీడియోస్ గిట్ట ఎక్కువ తీయలేకపోయాను. ఎందుకంటే వెళ్ళాము ఇంకా తిన్నాము. వెళ్ళంగానే ఫస్ట్ అయితే తినిపోండి అంటే తిన్నాము. రాగానే ఫొటోస్ దిగి ఇంకా బయలుదేరిపోయాము అనమాట ఎమ్మటే. ఎందుకంటే లాంగ్ జర్నీ అని ఎమ్మటే బయలుదేరాము. ఎందుకంటే ఈ డిన్నర్లో ఇంకా వీడియో తీయడానికి ఏముంటుందండి, ఫొటోస్ దిగడమే కదా. ఓన్లీ జస్ట్ మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వీడియోస్ తీద్దాం అనుకున్నాం. కానీ లాస్ట్ అనమాట మేము అందరు ఫొటోస్ దిగేసారు, తిని కూర్చున్నాం అనమాట. అంత లేట్గా వెళ్ళాం అనమాట. మేము పోవడమే ఇంకా అన్నం తిన్నాం, తిని ఇంకా ఏమంటారు కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకెమ్మటే బస్ ఎక్కాం అనమాట. ఎక్కువ నేను తీయలేకపోయాను డిన్నర్. సో ఇప్పుడైతే బస్సులో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఆ ఎంజాయ్మెంట్ మొత్తం మీరు చూస్తున్నారు ఇప్పుడు. సూపర్ ఎంజాయ్ చేసాము అసలు. డిన్నర్ అక్కడ చేయాల్సిన ఎంజాయ్ బస్సులో చేసాము. అసలు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బస్సులో ప్రతి ఒక్కరు నిలబడి డ్యాన్స్ చేశారు. అసలు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశారు అనమాట. మీరే చూస్తున్నారుగా, చూసేయండి, చాలా బాగుంటుంది.
ఇంటికి వచ్చేసామండి. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గిట్ట మాతో పాటు వచ్చేసారు కదా. ఇక్కడికి వచ్చాక ఏమంటారు, పెళ్లి రోజు నైట్ చాలా లేట్ అయింది అనమాట. అక్కడికి వెళ్ళాలి కదా లాస్ట్ జర్నీ అయితే అని ఆ రోజు ఆడిపోలేదు. సో డిన్నర్ నుంచి వచ్చాకైతే ఆడిపిస్తున్నాం అనమాట. ఇట్లా కొన్ని ఆటలు ఉంటాయి కదా, అలా అవి ఇప్పుడైతే ఆడుతున్నారు, చూసేయండి. స్పీడ్ పెట్టాలి చేతులు. వామో నెమ్మలంగా తీసు. మురళి చేయి పెట్టి తొందరగా చెయ్యాలి, పెట్టాలి. అది అన్ని అట్లా తీయాలి. వేసింది. తొందరగా పెట్టు చెయ్యి, తొందర అట్టాలి వదిలే అంత లేట. అది హుషారు ఉంది. అప్పుడప్పుడు మధ్యలో ఎవరో ఒకరు ఇగో ఇట్లే ఇట్లా మురళి నువ్వన్నా చెయ్యట. అట్ట పట్టుకోవాలి. అది కొట్టు బాలాజీ మొఖాన్ని కొట్టు, కొట్టు మొఖాన్ని తెచ్చుకుంటే. చూసారు కదా ఎలా కొట్టుకుంటున్నారు. మేము అక్క చెల్లెళ్ళం ఇంతే దగ్గర మాత్రం ఇట్లా ఫుల్ కొట్టుకుంటాం అనమాట అసలు. ఇప్పుడైతే నిన్న డిన్నర్ అయిపోయింది కదా, ఈరోజు అయితే చిన్నిందులు అనమాట. మా ఇంట్లో జరుగుతాయి, మళ్ళీ రోజు వాళ్ళ ఇంట్లో జరుగుతాయి అనమాట. సో ఇక్కడ వాళ్ళు తినేసి వెళ్తారు, రేపు మళ్ళీ మేము వెళ్ళి తినేసి వస్తాం అనమాట అలా. సో ఇవాళైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురుగా యాటను కోసి ఇంకా వాళ్ళిద్దరికి నలుగు పెట్టి ముత్యాలమ్మ కాడికి అయితే తీసుకువెళ్తాము. పెళ్లి రోజు ఏవైతే బట్టలు వేసుకున్నారో ఆ బట్టలు వేపించి ఇంకా గుడికి అయితే తీసుకువెళ్తాం అనమాట. అక్కడ అమ్మవారి ఆశీస్సుల కోసం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ప్రసాదం పెట్టి వస్తారనమాట. వచ్చి ఇక్కడ ఇవాళ పందిరి గుంజ దింపుతారనమాట మా కాడ. సో అక్కడ పందిరి గుంజల కాడ మొక్కేది అదంతా చాలా బాగుంటుంది. అండ్ బాగా వరుసైన వాళ్ళు దండం పెడుతుంటే మడదల్లో వరుస్తుంటారు కదా, వాళ్ళు బాగా కొడుతుంటారు అనమాట. చాలా కామెడీగా బాగుంటుంది అదైతే మా దాంట్లో. సో నెక్స్ట్ అదే అనమాట, చూసుకుందాం. ఇప్పుడైతే నలుగు పెడుతున్నారు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి, చూసేద్దాం. నేను పెడతాను ఇది తర్వాత కుదరదు, ఆఫ్ చేస్తుండ్రు.
ఇటు తెల్లట అయ్యా చదవదంత పడబడుతుంది పోయిరు పోయిరే మంచి పోయిరు మంచి పోయిరు ఏ చేతకట నీ ఇంకో అల్లుడు ఇది ఇంకా ముగ్గురు ఉన్నాడు ఎంతగానో పెడతావు ఫస్ట్ మనం పొజిషన్ అవుతారా మనం కూడా తీసుకో ఫస్ట్ తీసుకో ఫస్ట్ పెడతా వల్ల రూస్ అట్లే కనిపిస్తారు వచ్చి కింద తీసుకురాపు దగ్గర తీసుకురాపు అయిపోయింది అరే పసుపు అయిపోయింది ఉత్తానతో ఉత్తానే పసుపు చాలు దాళ్ళ మీద అమ్మో ఎందుకు రాదు మరి హల్దీ అది హల్దీ గలీజా దిష్టి తీస్తున్నా బామ్మర్దికి అంత సింపుల్ గా పెడతావు లోపల పోయాక అరే నీళ్ళ అందులో ఉండవైతే ఇప్పుడు మేక కొట్టిదేదే పిల్లలు నట్టుడే గమనిస్తాడు సదకు వచ్చిందే మీ వాళ్ళకు పూసేదేమో కానీ మీరు చూసుకోవాలని సరిపోయింది
ఇలా కొన్ని నిలువ పెద్దమ్మ పడదు. వేసుకో 2 గిన్నెలలో వేసుకోవచ్చు ఏంటంట గిత్తది గిత్తది కాళ్ళు తెచ్చే కొద్ది పూసుకుంటుంది. ఇప్పటికి ఎన్ని గిన్నెలు తిన్నారా? చిట్కెల్ చిట్కెల్ ఇప్పుడైతే ఇంకా స్నానాలు చేసేసారనమాట అందరూ. సో యాక్చువల్గా అయితే పిల్లగాడికి మాత్రమే పూయాలి, నలుగు పెట్టి పసుపు పెట్టి స్నానాలు చేపియాలి. సో మేమందరం పూసుకున్నాం, ఎందుకంటే ఎప్పుడైనా అంతే ఖచ్చితంగా ఒకరికి స్టార్ట్ చేసి ఇంకా అందరు పూసుకుంటారు. చాలామంది ఉండడంతో ఇంకా అది ఆగదు అనమాట, అలా ఆడుతూనే ఉంటారు. వరుస అయిన వాళ్ళు ఉంటే ఇంకెక్కువ అనమాట. మిగతా అక్క చెల్లెలను ఎక్కువ ఆడుకుంటాం ఫుల్గా. అలా వాళ్ళనైతే ఇంకా స్నానాలు చేపించాక మళ్ళీ అదే పెళ్ళప్పుడు ఏ బట్టలు అయితే వేసుకున్నారో అలా పెళ్లి బొట్లతో రెడీ చేస్తారు. పెళ్లి కొట్టుకుని పెళ్లి కూతుర్ని రెడీ చేసి ముత్యాలమ్మ కాడికి తీసుకుపోయి అక్కడ దర్శనం చేయించుకొని వస్తారనమాట, దండం పెట్టించుకొని. తర్వాత వచ్చాక ఇక్కడ పందిరి దించడం అని చేస్తారు. పందిరి దించడం అప్పుడు మళ్ళీ అక్కడ పందిరి గుంజల కాడ ఎన్ని పందిరి గుంజలు ఉన్నా అన్ని గుంజల కాడ ప్రసాదం పెట్టుకుంటా మొక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. అది చాలా బాగుంటుంది ఫన్నీగా. ఇలా అదే వరుస అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫుల్ కొడతారనమాట దండం పెట్టుకున్న వాళ్ళందరినీ. సో అది చూసేద్దాం, చాలా బాగుంటుంది. గుడికి వెళ్ళొచ్చాక అదే అనమాట, వెళ్దాం. అరే కాళ్ళ కింద పడచ్చు. హాయ్ చెప్తాను చూసారు, మళ్ళీ యూట్యూబ్లో పెట్టి నీకు సెట్ చేస్తా పెళ్ళి వీడియో. మనం ఏడిపోతుందని చెప్పు వదిన, మనం ఏడిపోతున్నాం. గుడికి పోతున్నాం. ఏ గుడి? పోచమ్మ గుడికి. ఇప్పుడు పోచమ్మ గుడికి వెళ్తాం. అమ్మాయి చూసి వీడియోలో ఎంత పెద్దగా అనిపిస్తుందా? అనిపిస్తుంది వీడియోలో పెద్ద. ఎవడే అరే మూసిందిగా. తలుపు మూసింది కదక్క, తలుపు మనం వస్తామని ఓపెన్ చేసి బాగా ఇక్కడ చూడు అట్లే. ఇంటికైతే వచ్చామండి. అమ్మవారి కాడైతే ఏ ప్రసాదం పెడతామో ఇక్కడికి అదే, అంటే అది ఇది వేరు.
అయితే ఇక్కడికి సేమ్ అదే ప్రసాదం పెట్టి పందిరి గుంజల కాడ అయితే ఫస్ట్ పిల్లగానే అన్ని గుంజల కాడ మొక్కిస్తారు. సో అందరు మొక్కుతారు అనమాట. ఫస్ట్ అయితే పిల్లగాడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే మొక్కాలన్నమాట. సో చూసేద్దాం, చాలా బాగుంది. కొడతనే ఉండాలి. ఇట్లా మొక్కరు ఇట్లా ఇట్లా అమ్మా
గుద్దురే దల్ల 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 అరే ఆగా పళ్ళు ఇప్పుడైతే ఆ కార్యక్రమం అయిపోయింది. కొట్టుకోవడం అంటే పందిరి గుంజలు దండం పెట్టడం అదంతా అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే భోజనాలు చేసి ఇంకా పిల్లగానికి అయితే బియ్యం పోస్తే వెళ్తారనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళ తరపు వాళ్ళకు బట్టలు పెట్టేది ఉంటే బట్టలు పెడతాం అనమాట. బట్టలు పెట్టి అండ్ బియ్యం పోస్తున్నాం, వడి బియ్యము వాళ్ళకు వాళ్ళ అన్న వాళ్ళకు ఇద్దరు కలిపి పోస్తున్నాం బియ్యం. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి గిట్ట పోస్తారు, వాళ్ళకి ఆడపిల్లలు లేరు కాబట్టి అన్ననే ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కలిపి బియ్యం పోస్తున్నారు. బియ్యం పోసినాక వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. సో మా దాంట్లో గిట్ట ఎవరికైనా బియ్యం పోయాలి అనుకుంటే అప్పుడు వాళ్ళకి గిట్ట ఈ టైంలో పోస్తారనమాట. అది గిట్ట చూసేద్దాం. అక్కడనే నువ్వు తిరిగింది కరెక్ట్, నువ్వు తిరిగింది కరెక్ట్. ఫోటో తెచ్చు. అంజనాలు పట్టుకో, ఫోటో కాపర్ వచ్చింది. తిరుగు ఇచ్చుడు 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 ప్రేమ్ కట్టేసి బియ్యం కలిపి కదా. అది కాదు జాగ్రత్తన్నదా పైకి చూడు. ఏంది బూజు బూజు వస్తుంది వీడియో కదా. ఇదేనా ఒకటే దాంట్లో వీడియో యూట్యూబ్ తీసారి ఎప్పుడు చెప్పేస్తాడు. ఇంకేదా బడాలి కదండి అంటే నిన్నాను ఇదే నాకు నేను బియ్యం కోసం వీడియో నన్ను మొత్తం ఎక్కువ అవుతుంది. సూపర్ సూపర్ వచ్చింది కష్టపడ్డు. చూడు ఈమెకి ఎప్పుడు డ్రెస్సే, చీర మాత్రం యూజ్ లేదు అంతే.
ఇక్కడ చూడు ఒకసారి. ఏంది సత్యగా అయ్యో పిల్లగానికి పెడుతుండే కొంచెం బాడాల పిల్లగాని పెడుతుండే. ఏ దగ్గరికి ఎట్టు ఇప్పుడే వస్తుంది పోయినలే నిలబడమన్నా పోయిన బోసిగా 5 మంది అవును 5 మంది లింగాయకు 5 మంది అయిండ్రు 5 మంది అయిండ్రు నేను ఈమె ముగ్గురు ఏ బాబు ఇక్కడ పక్కమంది చూసావా ఒకసారి చెప్పకుండా చేస్తున్నారు అన్ని పెళ్లి చూసి ఇటు చేయాలని కొంచెం మా అత్తమ్మ అప్పుడే సపోర్ట్ వస్తుంది కోడలికి పట్టుకొచ్చి హట్ట కట్టి కొడుతూ బఫెలో పట్టుకో 5 మంది 6 మంది స్వీట్ తినేసి అప్పుడే వచ్చి కూడా ఎప్పుడో అందుకనే వీడియో టీవీలో పెట్టాను భయం వేస్తుంది. ఇట్లా వీడియో తీసుకుంటే మాట్లాడినవి చాలా ఎవరు గురించి మాట్లాడినట్టు తెలియదు తెలుసా. ఇట్లా వీడియో తీసుకుంటా ఇగో ఇట్లా వీడియో 2000 చెప్తున్నావా అలాంటివి నాలుగు పెట్టు మురళి గ్రేట్ ఆడకుండా పెట్టిండు. పెట్టు 500 పెడుతున్నాడు. మమ్మీ చెప్తారా నీ పెళ్ళ వచ్చినా మాకు చెప్పినావా నాకు మాత్రం కలరే కావాలి. నువ్వే గొంతే పోయింది ఏం మాట్లాడుతున్నావు. ఓకే అమ్మో ఎన్నాళ్ళ కరెక్ట్గా వచ్చిందేమే లావణ్య మళ్ళా మర్చిపోతావు. 4 తిన్నా 5 నా చూడు లావణ్య వంగు ఇది చూడండి ఒకసారమ్మా. మేము మాట్లాడుకుంటున్నాం మేమేమో ఏదో ఒకటి తెచ్చి ఎవరు అట్లా పట్టుకో ఇట్లా 2 మక్కలు అట్లా పట్టుకో 2 పట్టుకో కానీ వదిలేసాయి ఓకే నువ్వు ఓపెన్ మనకి ఓ దేవుడా
టిక్కలు కర్రేలాగా ఎందుకంటే ఏ కలర్ పర్లేదు పెట్టుకోవాలి. నిక్కి సెలెక్ట్ చేసింది. ఏ లేదే సరిపోతుంది. పెళ్లి కొడుకు మరి సౌడి కాదు కట్టాలి కదా. ఇప్పుడు మాట్లాడుకోవడం లేవు. ఇదో జీవన్ దాంట్లో ఇట్లా వస్తుంది మంచిగా మొత్తం మేమైతే అంటే పెళ్ళైన అమ్మాయి అబ్బాయి అయితే అందరి కాడ ఆశీర్వాదం తీసుకుంటామండి. కానీ ఈ సైడు మా అమ్మమ్మ సైడ్ ఏందో నాకైతే తెలియదు. హైదరాబాద్లో మా వాళ్ళు అయితే వాళ్ళు మొక్కుతారు, పెద్దవాళ్ళే అంటే వాళ్ళు మా పెద్దమ్మలు వాళ్ళ అమ్మ వాళ్ళే అసలు కాలు మొక్కుతారు. ఎందుకు మొక్కుతారో నాకైతే తెలియదు. మేమైతే అట్లేం కాదు, అమ్మాయి అబ్బాయి అందరి కాడ ఆశీర్వాదం తీసుకుంటాం పెద్దవాళ్ళ కాడ. ఇక్కడ ఇటు సైడ్ మొక్కుతురుగా వాళ్ళందరూ మా సైడ్ వాళ్ళు, అందుకనే పెద్దవాళ్ళ కాడ ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంటారు అనమాట. ఇంక మా వాళ్ళు ఏమనుకుంటారంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం, అందుకనే మేమే మొక్కుతామని అంటారు. ఎవరి పద్ధతి వాళ్ళదే కదా, సో అందుకనే ఇంకా ఎవరు తీసుకొచ్చినట్టు వాళ్ళు చేయటమే. మరి ఎట్లా ఏ ఆడిందు మొక్కకు ఆ పిల్లని
పీసుందా చూడు. ఇప్పుడు మా మమ్మీకి నవ్య ఇదండి వీడియో. సో మా గిట్ట బట్టలు పెడతారనమాట. అంటే ఇప్పుడు అక్క చెల్లెలకు వాళ్ళ పిల్లలకు పెళ్ళైన వాళ్ళ వరకు పెడతారనమాట. మా వరకు పెడతారు. ఇక్కడ కూర్చున్న అందరూ మేమే అనమాట ఓను. అయితే మా వరకు బట్టలు పెడతారు. అంటే ఇంకా మెయిన్గా అక్క చెల్లెలు వాళ్ళ వరకు కదా, వాళ్ళకి పెడతారనమాట బట్టలు. మా గిట్ట పెళ్ళంతా అయిపోయినాక బట్టలు పెడుతున్నారు. సో ఇంక ఇవి తీసుకొని ఇంకా వెళ్ళడమే ఎవరింటికి వాళ్ళనమాట. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంతటితో మా పెళ్లి గోల అయితే సమాప్తం. ఇంకో పెళ్ళిలో మళ్ళీ కలుసుకుందాం అందరం. ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో మీకు పెడతాను ఖచ్చితంగా. సో ఈ పెళ్ళి ఎలా ఉందో చెప్పండి పూర్తిగా వీడియో చూసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.